చిగురుమాటి కుమారస్వామి గారి నాయకత్వం, వెంకట సుబ్బారెడ్డి గారి నాయకత్వం, శశిభూషణ్ రెడ్డి అన్న గారి నాయకత్వం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వంగల శశిభూషణ్ రెడ్డి గారి నాయకత్వం, చిగురుపాటి వెంకట కుమారస్వామి గారి నాయకత్వం. అన్న ఇది బోటే అన్న, ఇది మీకు నీళ్లు తగ్గే కొద్దీ అట్లా 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 లాగుతారు, నాకు అక్కడ కూర్చి లాగుతారు. టివిఎన్ మాధవ్ గారి నాయకత్వం, కుమారస్వామి అన్న గారి మోటార్లు ఏమైనా ఐడియా ఉందా? ఈ మోటార్లు ఉంటే సార్ 50 సబ్జెక్ట్ ఎవరు అధికారి మొత్తం ఒకసారి వీడియో చేసి అది ఈ పక్క రండి సార్, తీసుకోండి ఇక్కడ రండి, రాయిదన్నా రండి పక్క రండి. సర్వరాయ సాగర్ నీళ్లు, సర్వరాయ సాగర్ నీళ్లు, సర్వరాయ సాగర్ నీళ్లు. జై జవాన్. రెగ్యులర్ అయితే దీన్ని విజిట్ చేస్తా ఉంటాను. మీకు రావు కదా నీళ్లు. హాఫ్ కిలోమీటర్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసినారు, తెలుగుదేశం ప్రభుత్వంలో చెప్పినారు మీరు మా ప్రభుత్వం వచ్చి చేస్తామని. వైఎస్ఆర్ వాళ్ళు చేయలే, తెలుగుదేశం వాళ్ళు చేయలే. మాకు పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు పక్క జిల్లా వాళ్ళు, ఈ జిల్లా వాళ్ళు ఈ జిల్లాలో ఉన్నాడు, ఏం చేయలేదని బాధ. దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంగా మీకు ఏది న్యాయం చేయాలో అది చేస్తాం. మేము మాకు న్యాయం అంటే మాకు భూమి వాళ్ళు హ్యాండ్ చేసుకోవాలి సార్. ఎవరైనా రైతుకి కులం లేదు, పార్టీ లేదు. నేను ఒక రైతు బిడ్డగా వచ్చాను. నేను కూడా ఇక్కడికి వచ్చింది ఒక రైతు బిడ్డగా. అధికార పార్టీలో ఉన్నట్టు ఇది చేయాల్సిన పని ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు ఎన్ని ఊళ్ళోది, ఎన్ని వేల ఎకరాలు? 272 ఎకరాలు సార్. ఊట కింద ఉండే సాక్షాత్తు భూమిలో సేద్యంగా రాకుండా అర్ధడుగులో నీళ్ళు ఉన్నాయి. నిమ్మ చెట్టు చెరువులు తవ్వుకోకూడదా మనం? అసలు ఇక్కడ ఉండదు అట్లా చెరువులు మా ఏరియాలో. మనం వీళ్ళు స్పందించాలా అన్నప్పుడు ఇవాళ సర్వరాయ ప్రాజెక్ట్ని పరిశీలిద్దామనే ఆలోచనతో ఈ ప్రాంత రైతులు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయ సహకారాలు ఏమైనా అందించచ్చా అనే ఆలోచనతో ఇక్కడికి రావటం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చూసి ఈ ప్రాంత రైతులతో మాట్లాడాక నాకు అర్థమైంది, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా ఇది రైతుల కోసం ప్రారంభించిన ప్రాజెక్ట్ కాదు. ఇది ఏదో కొద్ది మందికి ఉపయోగపడటం కోసం ప్రారంభించిన ప్రాజెక్ట్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఇది సుమారుగా 20 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభిస్తే ఈ ప్రాజెక్ట్ ఇవాళ అన్నీ ఉండి అల్లు నోట్లో సేనన్న పదంగా ప్రాజెక్ట్ చూస్తే ఎంతో సర్వాంగ సుందరంగా దీని నిండా నీరుంది. ఇవాళ ఈ నీరు చూస్తే నేను అనుకున్నాను, ఈ ప్రాంత పొలాలు, ఈ ప్రాంత రైతులందరూ కూడా వాళ్ళ జీవన విధానము
చాలా బాగుందేమో, వారి జీవితాలు సస్యశ్యామలంగా ఉన్నాయేమో అని నేను భావించా. ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఈ భూములు, ఈ దీంట్లో ఉండే నదిలో, ఈ ప్రాజెక్టులో ఉండే నీరు మొత్తము 2-3 వ్యక్తులకు మాత్రమే వెళ్తుంది అనేది. అంటే ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి ఇవాల్టి వరకు జరిగిన అవకతవకల మూలంగా ఏదైతే కాంక్రీట్ ఉందో ఆ కాంక్రీటు సరిగ్గా చేయలేకపోవటం వల్ల సీకేజ్ వచ్చి గ్రామాల్లో నీళ్లు లేవనుకుంటే నీరు ఎక్కువైపోయి ఊరు మునిగిపోయే పరిస్థితి దారుణం. ఇవాళ నీరంటే ఇవాళ కాలుతో తన్నితే భూమిలోంచి నీరు వచ్చి వర్షాకాలం నీళ్లు మునిగిపోయి ఇళ్లలోకి పురుగు పుట్ట వస్తుంది. ఒక పక్క నీరు లేక చేలు ఎండిపోతుంటే మరొక పక్క ఏదైతే వీళ్ళు చేసే కాంట్రాక్ట్ చేసే కాంక్రీట్ వర్క్ ఏదో సరిగ్గా చేయకపోవటం వల్ల ఈ లీకేజ్ వల్ల గ్రామాల్లోకి నీరు ఎక్కువ వచ్చి ఇబ్బంది పడుతుంది. కానీ గ్రామాల్లో ఉండే ఈ ప్రాజెక్టు పెట్టి వందల కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టి ఈ ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి తప్పితే దీనికి పిల్ల కాలువల నిర్మాణం జరగల. ఏ కాలువ నిర్మాణం జరగకుండా పంట కాలువల నిర్మాణం జరగకపోతే రైతులకు ఏమాత్రం ఉపయోగపడుతుందంట. ఈ ప్రాజెక్టు ఆలోచన 25,000 రైతులకు 25,000 ఎకరాలకి సాగునీరు అందిస్తామని చెప్పిన ఉద్దేశంతో సదుద్దేశంతో ఆ రోజు ప్రభుత్వం ప్రారంభిస్తే మరి ఈ జిల్లా వాసి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తండ్రిని పెదనాన్ని చంపేస్తే తండ్రి పెట్టిన ఆశయాలు ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టు కోసం ఎప్పుడైతే వారి తండ్రి మాటకి విలువ ఉండి అతనికి ఖ్యాతి వస్తుందేమో అనే ఉద్దేశంతో 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సొంత జిల్లాలో సొంత రైతులు బంధువులుంటే ఒకరిద్దరికి నీరు అందించే పని, వారు నీరు తీసుకునే పని తప్పితే ఏ ఒక్క రైతుకి ఉపయోగపడే పని చేయలేదు. ఇది ఇంత దురదృష్టం. ఎవ్వరూ చేయరు. ఎవరైనా సొంత ఇల్లు బాగు చేసుకొని పక్కింటి గురించి మాట్లాడతారు. కానీ మన దురదృష్టం ఈ జిల్లాలో కడప జిల్లాలో పుట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించలేదన్నమాట వాస్తవం. కానీ ఈ జిల్లాను కూడా ఉద్ధరించలేదు. ఈ జిల్లాలో రైతాంగం కళ్ళల్లో నీరు గారడానికి ప్రధాన కారకుడు అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదంట. మేము ఆలోచన చేస్తున్నాం. ఇవాళ దీనికి కావాల్సింది గత ప్రభుత్వంలో దీన్ని ఎస్టిమేషన్ వేస్తే సుమారుగా 80 కోట్లది. అది ఇవాళ సుమారుగా 200 కోట్లకు పెరిగింది. అంటే 80 కోట్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఈ జిల్లా నుంచి ఉన్నాడంటే ఈ రైతాంగం చేసుకున్న పాపం కింద నేనైతే అనుకుంటున్నాను తప్పితే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఈ జిల్లాకు కూడా పనికిరాని వాడు. ఈ జిల్లాలో పుట్టినందుకు ఈ జిల్లా రైతాంగం తరపు నుంచి కానీ రాష్ట్ర రైతాంగం తరపు నుంచి కానీ దురదృష్టం ఇంతకంటే ఉండదనేది మటుకి నేను కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా నేను చెప్పదలుచుకున్నానంట. నేను అందుకోసమని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులు కాకుండా ఈ ప్రభుత్వం ద్వారా నిజంగా ఈ ప్రాజెక్టు పైకి వస్తే ఒక రకం, కిందకు వస్తే ఒక రకం, మొత్తం జంగెలు తుమ్మలతో నిండిపోయింది. ప్రాజెక్టు లోపలికి వస్తే నీరు నిండి ఉంది. కానీ దీనికి అవకాశం లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధిలో ముందుకెళ్తుందో అక్కడ దేశంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే జరుగుతుందో దీని నివేదిక తీసుకొని వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి ఈ ప్రాజెక్టు పని పూర్తయ్యేట్టుగా ఏదైతే కడప జిల్లా రైతాంగం కళ్ళల్లో నీళ్లు లేకుండా కాలువల్లో నీరు పారేట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం భారతీయ జనతా కిసాన్ మోర్చా తీసుకుంటుందని మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా మా చిగురుపాటి కుమారస్వామి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే 2014లో నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ దానిలో భాగమైనటువంటి రైతుల సంక్షేమము ముఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేపడుతున్న కార్యక్రమాలను రాష్ట్రం మొత్తం దిక్కుల అందరికీ ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలను ఆయన చేపట్టారు. దానిలో భాగంగా నేడు తొలి గడపైనటువంటి దేవుని కడపకు ఇక్కడ కడప జిల్లాకు విచ్చేసి మొదటి కార్యక్రమంగా ఇక్కడ నుంచి చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా నేడు సర్వరాయ సాగర్ ప్రాజెక్టు యొక్క సందర్శన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టులో ఏదైతే 2000 సంవత్సరంలో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా పూర్తి కాని సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు అనేక పర్యాయాలు కొందరు రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుల వారికి కొన్ని వినతులు సమర్పించి ఇక్కడ ఉన్నటువంటి రైతుల కష్టాలు మరియు ప్రాజెక్టుల యొక్క
సందర్శన చేసి వాటి యొక్క బాగోగులు వాటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేసేసి ఏదైతే రైతులకు ఉపయోగపడుతుంది, రైతుల ద్వారా గ్రామాలకు ఉపయోగపడుతుంది, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, లేకుండా అంటే పశుపక్షాదులకు వాటికి తాగునీరు కావచ్చు, వాటి గ్రాసానికి ఏదైతే పశుగ్రాసం కోసం కావచ్చు, ఏదైనా సరే గ్రామం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతూనే అనే నినాదంతో ముందుకు వెళ్తున్న సందర్భంలో నేడు సర్వరాయ సాగర్ను చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడిన తర్వాత ఆల్రెడీ రైతులతో ఒకసారి సమావేశమయ్యారు. వారి యొక్క బాధలు బాగోగులు అన్నీ సమీక్షించారు. నేడు ఈడికి వచ్చిన తర్వాత ఇది సర్వరాయ సాగర్ కాదు, కేవలం రవిరెడ్డి సాగరు మరియు భారతీ సిమెంట్స్ యొక్క సాగర్గా ఇక్కడ మామూలుగా ఇక్కడ రైతులు కానీ లేకుంటే మిగతా ప్రజలు కానీ చెబుతున్నారు. ఇది ఏదైతే బ్రాంచ్ కెనాల్స్ ఇన్ని సంవత్సరాలు అయితే అయినా కూడా బ్రాంచ్ కెనాల్ లేకుండా రైతులకు ఎటువంటి చుక్క నీరు పోకుండా కేవలం ఇండస్ట్రీస్ కొరకు చేపల చెరువుల కొరకు నీళ్లు ఇక్కడ వినియోగిస్తున్నారు. ఏదైనా ప్రాజెక్టు చేపడితే కొన్ని వందల కోట్లు దీనికి ఖర్చు పెడితే దీని ద్వారా ప్రజలకు ఏదైనా మేలు జరగాల, రైతులకు మేలు జరగాలనే నినాదం ఒకటి ఉంది. కానీ 2000 సంవత్సరం నుంచి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఇంకా పూర్తి కాకుండా రెమిట్మెంట్లు పూర్తి కాకుండా ఇంకా కాలయాపన చేస్తున్నారు అప్పటి ప్రభుత్వం. నేడు వీటినన్నింటినీ పరిశీలించిన తర్వాత మా కుమారస్వామి గారు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా రాష్ట్ర అధినాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కడప జిల్లాలో మామూలుగానే కరువు మండలాలు ఉన్నటువంటి ఎక్కువ జిల్లా, కరువు ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. ఏదో పూర్వకాలంలో మనము రాసులుగా పోసేసి వజ్రాలను అమ్ముతున్నారనే ఉన్నది కానీ మనం ఏదో వింటున్నాం. కానీ నేడు రైతులు అత్యంత దుర్భిక్ష పరిస్థితులలో ఎదుర్కొంటున్నారు. దీనికి మార్గం ఒకటే, ఏదైతే ప్రాజెక్టులు పూర్తయ్యి ప్రాజెక్టుల ద్వారా నీరు పల్లెలకు పొలాలకు చేరితేనే ఇక్కడ రైతులు బాగుపడతారు, ప్రజలు బాగుపడతారు, యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. ఎందుకంటే పంట పొలాలు చేరితేనే ఆ రైతుల కుటుంబాల యొక్క పిల్లలు చదువుతారు, పిల్లల ద్వారా ఉద్యోగాల కల్పనలు వస్తాయి. లేని పక్షంలో ఇంకా కరువు కాటకాలలో నిండిపోతారు. దీనికి మా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు ఇక్కడికి వచ్చున్నారు. ఆయన ద్వారా మనము ఇక్కడి యొక్క బాగోగులు వీటన్నిటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా రాష్ట్ర అధినాయకత్వానికి తెలియజేస్తారని కోరుకుంటున్నాను.